ఈ రోజు మా గెస్ట్ ఎవరో తెలుసా? ఈ రోజు మా గెస్ట్ పేర్ని నాని గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ సలాం అలైకుం. వాలేకుం సలాం. వాలేకుం సలాం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్, మీ కొడుకుకు పార్టీ ఇన్ఛార్జ్ వచ్చింది కదా. మీ కొడుకు లేరు కాబట్టి మీరే నా విషెస్ ని కన్వే చేయాలి. సో ఫైనల్లీ ఒక యంగ్ డైనమిక్ లీడర్ ని మీరు పార్టీకి ఇచ్చారు, వైసీపీ పార్టీకి. జగన్ గారు పికప్ చేసుకున్నాడు అనుకుంటా. అంటే కిట్టుగా అయినా ఈ రెస్పాన్సిబిలిటీ మీ డిసిజనా, మీ మేడం గారి డిసిజనా, లేకపోతే కిట్టు గారి ఓన్ డిసిజనా, లేకపోతే జగన్ గారి డిసిజన్ అంటారా? కిట్టు ఆయన కృష్ణమూర్తి గారు ఓన్ డెసిషన్, మా అబ్బాయిదే తన ఓన్ డెసిషన్. యాక్చువల్లీ నేను పేరెంట్స్గా నేను కానీ నా వైఫ్ జయసుధ గారు ఇద్దరు వద్దనే చెప్పాం. వద్దు ఎందుకు అంటే దీంట్లో చాలా డెడికేషన్ ఉండాలి, సమాజ సేవ పట్ల ప్రజల పట్ల విపరీతమైన ఇష్టం, ఈ ప్రొఫెషన్ అంటే ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ లేకుండా అట్రాక్ట్ అయ్యి వస్తే అంటే కిట్టు గారి దగ్గర లేదంటారా? చిన్న వయసు కదా ఏంటనేది ఇప్పుడు చూస్తుంటే అర్థమైందే ప్యాషన్ ఉంది అని. ప్యాషన్ ఉన్నా ఒకటి ఏంటంటే పర్సనల్ లైఫ్ అనేది ఉండదు. ఆ పర్సనల్ లైఫ్ ని సాక్రిఫైస్ చేసే కెపాసిటీస్ నీలో ఉన్నాయా? ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తారా? అయితే నేను నాకన్నా వాళ్ళ మదర్ చేసింది బాగా. ఓకే చేసి ఒకసారి ఆలోచించుకో, ఇది అంత ఆషామాషి ప్రొఫెషన్ కాదు. ఇది ఏమైనా గెలిస్తే ఫ్లూక్గా ఒకసారి గెలవచ్చాము రాజకీయాల్లో. ఓకే ఒకసారి గెలిచినంత మాత్రాన పర్ఫెక్ట్ పొలిటీషియన్ అవరు. ప్యాషన్ ఉంటేనే, కమిట్మెంట్ ఉంటే తప్పితే ఈ దీంట్లో దిగకూడదు. అన్నీ సిద్ధపడాలి. పర్సనల్ లైఫ్ ఉండదు, అన్నీ నీ ఇష్టానికి నువ్వు బతకటానికి కుదరదు. ఓకే ప్రజలకు మెచ్చినట్టు బతకాలి, ఆదర్శంగా బతకాలి. ఇవన్నీ నీకు ఉంటే ఎందుకు ఇదంతా వద్దు వద్దు అని డిస్కరేజ్ చేయడానికి ట్రై చేశాను. అతను లేదు అంటే నెపోటిజం కాదంటారు. ఇది ఎలా అనుకుంటే అలా అమ్మ, నెపోటిజం అనుకుంటే నెపోటిజం. మీరు ఎట్లా అనుకున్నా సరే అంటే ఫాదర్ కూడా ఎమ్మెల్యే అండ్ మినిస్టర్, మీరు కూడా ఎమ్మెల్యే మినిస్టర్ అండ్ మీ సన్ కూడా ఎమ్మెల్యే మినిస్టర్. ఇవాళ రేపు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో మెజారిటీ పొలిటీషియన్స్ నిజాలు చెప్పడం తగ్గినాయి అనేది ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి మేము ఎవరిని చెప్పినా కూడా, నేను చెప్పినా కూడా వీళ్ళు నిజాలు చెప్పట్లేదని అనుకుంటారు. వాస్తవం అయితే వద్దనే చెప్పారు కొడుకుని, నేను నా వైఫ్ వద్దనే చెప్పాం. ఇది తట్టుకోవడం కష్టం, ఈ ప్రొఫెషన్ని. ఈ ప్రొఫెషన్లో మనగలగటం కష్టం. నువ్వు అన్నీ త్యాగం చేయగలిగితేనే నీ లైఫ్లో ఉన్నటువంటి ఇష్టాలని, నీ కోరికల్ని త్యాగం చేసి జనాన్ని ప్రేమించడం అనేది నీకు అయితే తప్పితే ఇది దీంట్లో ఎంజాయ్ చేయలేవని చెప్పాం. కానీ ఇంకో వర్షం ఏమొస్తుందంటే, మీరు పవన్ కళ్యాణ్ గారితో భయపడి ఈ సీటు మీరు రాకుండా మీ కొడుకుకి ఇచ్చేసారు, లాగా చేశారని ఇంకో వర్షన్. దేనికి భయం? దేనికి? పవన్ కళ్యాణ్ అంటే కొడతాడా నన్ను వచ్చి? ఏమో దేనికన్నా పవన్ కళ్యాణ్ అంటే దేనికి భయం? దేనికి టార్గెట్ చేస్తారు కదా. ఏం టార్గెట్ చేస్తే ఏం చేస్తాడు? టార్గెట్ చేసి ఏం చేస్తాడు? కొడతాడా వచ్చి? ఆయనకి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కదా. ఉన్నారు, ఇప్పటికి తిరుగుతున్నా కదా నేను ఊళ్ళోనే. పవన్ కళ్యాణ్ తో దేనికి భయపడాలి? ఎలక్షన్స్ లో అంటే ఎక్కువ కాపులు ఎక్కువ ఉన్నారు కదా మీ ఏరియాలో. అంటే ఏమవుతుంది? మేబీ ఆయన ఫ్యాన్స్ ఎక్కువ అగ్రెసివ్ అయిపోతారు, మీ నెగటివిటీ ఏమవుతుంది అంటున్నా. ఓటమి అవుతుంది అంతే కదా. మేబీ జరిగితే మీరు చెప్పేది ఆ కోరికలన్నీ నిజమైతే ఓటమి వస్తుంది. రాజకీయాల్లో ఓటమి అనేది పెద్ద విషయం ఉంది. ఓటమి అనేది గెలుపుకి మెట్టే అవుతుంది తప్పితే, పునాది అవుతుంది తప్పితే, మన దగ్గర ఏమైనా ఉంటే కరెక్షన్స్ చేసుకుంటా అవకాశం దొరుకుతుంది తప్పితే రాజకీయాల్లో ఓటమి అనేది ఇదే ఉంటుంది. అంటే మీ గ్రాఫ్ చూస్తే కూడా 1999లో మీరు వచ్చారు, కానీ రాగానే ఓడిపోయారు. మళ్ళీ 2004లో గెలిచారు, అండ్ 9లో మళ్ళీ గెలిచారు, అండ్ 14లో ఓడిపోయారు, అండ్ మళ్ళీ 2019లో గెలిచారు. మీ గ్రాఫ్ కూడా అప్ అండ్ డౌన్ ఉంది. సో ఆ గ్రాఫ్ ప్రకారం చూస్తే లాస్ట్ టైం అప్ ఉన్నారు కాబట్టి ఈసారి డౌన్ అవ్వచ్చు కదా. అట్లా నేను లేదు. అలాంటప్పుడు నేను 4 తర్వాత మానేయాలిగా. మీరు చెప్పే లెక్కలో అయితే 4 తర్వాత నో లక్. నాకు కష్టం. ప్రజల్లో వీడు మనకి పనికి వస్తాడని నమ్మారు కాబట్టి 9లో వేశారు. అట్లా 9 ఎలక్షన్ టఫ్ టైం నాది. ఓకే, వెరీ టఫ్ టైం. చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ప్రజారాజ్యం వచ్చింది, టీడీపీ ఉంది, నేను సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాను. అదే టఫ్ టైం నాకు. ఓకే, 2009 అనేది 4లో ఎమ్మెల్యే గెలిచాను. అప్పుడే నేనే భయపడలేదు కదా. కానీ వైసీపీ పార్టీ వాళ్ళు అందరూ పవన్ కళ్యాణ్ అలా టార్గెట్ చేస్తారు కదా. మీరు చూస్తే మీరొక్కరే కాదు, రోజా గారు, ఇంకా అమర్నాథ్ గారు,
ఇంకా కొడాలి నాని గారు అందరు పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేస్తారు. మీ పవన్ కళ్యాణ్ లైక్ కాంపిటీటర్ కాదు వేస్ట్ అలా అంటూ ఉంటారు. మరి ఆయనే ఎక్కువ హైలైట్ చేస్తుంటారు, ఎందుకని కదా? మ్యాక్సిమం వైసీపీ పార్టీ అంతా పవన్ కళ్యాణ్ పైన ఉన్నారు కదా. ఇప్పుడు జాఫర్ గారు అమ్మాయి నన్ను క్రిటిసైజ్ చేసింది అనుకోమ్మా, ఓకే, ఏం చేస్తాడు పేరు నాని? ఏం చేస్తాడు? లేదా పేరు నాని జాఫర్ గారు అమ్మాయిని క్రిటిసైజ్ చేశాడు, నీకు ఇంటర్వ్యూ చేయడం రాదు, నువ్వు అది, లేకపోతే నీ దగ్గర సరిగ్గా ప్రశ్నలు అడిగే ఇది లేదు అది లేదు అని అనుకో, వెంటనే మీరేం చేస్తారు? లైక్ ఫీల్ అవుతారు. మీరు నన్ను కౌంటర్ విమర్శ చేస్తారో చేయరా? అంటే అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 19 ప్రకారం ప్రజలకు హక్కు ఉంది కదా అడగడానికి. ఆ హక్కు పవన్ కళ్యాణ్ గారు అడిగి రూలింగ్ పార్టీ పైన క్వశ్చనింగ్ వేస్తున్నారు. ఒక పవన్ కళ్యాణ్ గారికి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు మీరేదో చెప్తున్నారు కదా, ఆర్టికల్ 19 ఏంటనేది 19A. ఆర్టికల్ 19A ప్రకారం కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసమే రాజ్యాంగంలో అది పొందుపరిచారా? ఇంకా చాలా మంది ఉన్నా కానీ ఆయన యూజ్ చేసుకుంటున్నారు. ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడికి ఆ హక్కు ఉంది. పవన్ కళ్యాణ్కి ఎంత హక్కు ఉందో పేర్ని నానికి అంతే హక్కు ఉంది. ఆయన ఆ హక్కుని యూజ్ చేసుకున్నారు. నేను కూడా నా హక్కుని యూజ్ చేస్తున్నాను. కానీ మీరు సమాధానం చెప్పట్లేదు కదా. సమాధానమే చెప్పాను. మీరు మీ ఇష్టం. మీరు పలానాప్పుడు చెప్పండి, పలానా ఇంటర్వ్యూలో మీ దగ్గర వీడియో ఉంటే చూపించండి నాకు. ఇదిగో నువ్వు పర్సనల్గా వెళ్ళావు అంటే మ్యారేజెస్ గురించి. ఎవరు? నేను ఎప్పుడు నా జీవితంలో పవన్ కళ్యాణ్ మ్యారేజ్ల గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. మీరు మాట్లాడలేదు. ఓకే, ఎప్పుడు మాట్లాడలేదు. అతని పర్సనల్ లైఫ్ గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. మీరు మాట్లాడలేదు, మీ పార్టీ వాళ్ళు మాట్లాడతారు కదా. ఆయన మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడుతుంటారు. పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళని పర్సనల్ గా మాట్లాడుతున్నాడు కదా. కాకినాడ వెళ్ళాడు, అక్కడ ఎమ్మెల్యేని పర్సనల్ గా మాట్లాడతాడు. గుడివాడ వెళ్ళాడు, గుడివాడ ఎమ్మెల్యే గారిని పర్సనల్ గా మాట్లాడాడు. మరి ఆయన మాట్లాడతాడు. నువ్వు పర్సనల్ గా మాట్లాడితే వేరే వాళ్ళు కూడా మాట్లాడతారు. మాట్లాడకుండా ఎట్లా ఉంటారు? ఓకే, రాజకీయాల్లో మాటలు యుద్ధం. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారి కనబాబు గురించి పర్సనల్ గా మాట్లాడు, ఒక ఊరు వెళ్ళి ఆయన పర్సనల్ గా మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడరు? నువ్వు మాట్లాడినప్పుడు అంటే మీరు హీరో గారు కాబట్టి, సినిమా హీరో కాబట్టి మీరేమన్నా పడి ఉండాలా? పడి ఉంటారు కదా. నా ఉద్యోగాన్ని ప్రశ్నిస్తే, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే సమాధానం చెప్తారు. అలా కాకుండా మమ్మల్ని వ్యక్తిగతంగా ప్రశ్నిస్తున్నాం అనుకో, నువ్వు కూడా వ్యక్తిగతంగా ప్రశ్నిస్తారు. ఓకే సార్, ఒక చిన్న క్వశ్చన్ అడగచ్చా? వెల్కమ్ అమ్మా, వెల్కమ్. మీ ఏజ్ ఎంత ఉంటుంది సార్? ఇప్పుడు 55 అమ్మా. ఎందుకు తొందరగా రిటైర్మెంట్ తీసుకున్నారు? అంటే జాబ్స్ కే 60+ ఉంటుంది కదా రిటైర్మెంట్, మీరు 50s కే తీసుకున్న రిటైర్మెంట్. అంటే మా కెమెరా వైపు నుంచి చూస్తే మీకు 53, 54 లా లేదు అసలు. మా కెమెరా వైపు నుంచి చూస్తే మీరు 40 కన్నా ఎక్కువ ఉంటారు. థ్యాంక్ యూ. రిటైర్మెంట్ ఎందుకు అంటే వేరే ఏం లేదు. మీరు అడిగారు 99 అన్నారు కదా. 98 సెప్టెంబర్లో మా ఫాదర్ సడన్ గా హార్ట్ అటాక్ తో చనిపోయారు. ఓకే, చనిపోతే అప్పుడు పార్టీ, కాంగ్రెస్ పార్టీ 99లో. మీ ఏజ్ ఎంత? మేబీ అరౌండ్ 30 అట్లా ఉంటుంది. ఓకే, 27, 28, 30 అట్లా ఉంటుంది. ఓకే, అప్పుడు నాకు టికెట్ ఇచ్చారు. టికెట్ ఇస్తే సరదా పడిపోయాను, నుంచున్నాను, ఓడిపోయాను. అప్పుడు నాకు కసి వచ్చింది. ఓకే, ఒక్కసారి గెలవాలి, ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో ఒక్కసారి అసెంబ్లీలోకి వెళ్ళి అధ్యక్ష అనాలి. అంటమే కాకుండా నా ఊర్లో పేరు నాని ఇది చేశాడు, ఈ ఊరికి అనేది ల్యాండ్ మార్క్స్ ఉండాలి, అది క్రియేట్ చేసి వెళ్ళిపోవాలనుకున్నాను. అలా 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 తెలియకుండానే 25 years అయిపోయింది. అంటే మీరు రిటైర్మెంట్ 2013లో కూడా చెప్పారు కదా బందర్ పోర్ట్ గురించి. ఈ బందర్ పోర్ట్ కంప్లీట్ అవుతేనే నేను పాలిటిక్స్ లో వస్తాను అని. మీరు ఒక వీడియోను చూశారు, దాని తర్వాత వీడియో కూడా మీరు చూడలేదు. ఓకే, నేను ఎలక్షన్లో నుంచున్నప్పుడు పోర్టు పనులు ప్రారంభం కాకపోతే పోటీ చేయనని చెప్పాను. ఆ తర్వాత పోటీ స్టార్ట్ అవ్వకపోతే నేను పోటీ చేయనని చెప్పాను. ఆ పోటీ చేయనని చెప్పిన తర్వాత పోటీ చేశాను. పోటీ చేసినప్పుడు నేను ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రజల్ని అపీల్ చేశాను. నా వ్యక్తిత్వాన్ని చంపుకుని నేను ఇష్టపడేటువంటి, నేను ప్రేమించేటువంటి రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు కోసం నేను డిగ్రేడ్ అయి కూడా నేను నుంచుంటున్నాను. నన్ను మన్నిస్తే గనక నాకు ఓటేయండి. నేను నిజంగా చెప్తున్నాను, నేను పోటీ చేయనని చెప్పి కూడా పోటీ చేస్తాను. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి రిక్వెస్ట్ మేరకు నేను పోటీ చేస్తున్నాను. నేను బాగా అతిగా ప్రేమించే నా నాయకుడు కొడుకు నన్ను అడిగాడు, నువ్వు ఇలా సడన్ గా మానేస్తానంటే ఎట్లా కుదరదు, కాదు నువ్వు పోటీ చేయాల్సిందే అని చెప్పి పోటీ చేశాను. చేసినప్పుడు అప్పీల్ చేశాను, నేను మాట తప్పున్నందుకు మన్నించండి, మన్నించితే గనక ఓటేయండి, మన్నించకపోతే ఓటేయక్కర్లేదని చెప్పాను. సో ఇంకా అవ్వలేదా? జరుగుతుంది కమ్మా.
అంటే జరుగుతుంది స్పీడ్గా వేరే, ఇంకా కంప్లీట్ అవడం వేరే కదా సార్. 5,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఓకే 19 నుంచి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసే ప్రయత్నం మొదలు పెడితే వెంటనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోర్టుల్లో అన్నిట్లో ఆ కాంట్రాక్టర్తో వ్యాజ్యాలు వేయించి వాళ్ళు మోరల్ సపోర్ట్ ఇచ్చి అన్ని దాన్ని 3 కోర్టుల్లో, సుప్రీంకోర్టులో, హైకోర్టులో 2 రకాలుగా కోర్టులు మొత్తం మూడు కేసులు వేస్తే ఆ 3 కేసులు జడ్జిమెంట్లు రావటానికి అన్నీ క్లియర్ అవటానికి 2022 సెప్టెంబర్ వరకు పట్టింది. ఓకే, మీకు ఎందుకు బందర్ పోర్ట్ అంటే ఎంత ఇష్టం? మా ఊరికి అంటే సముద్రం పక్కన ఉన్నటువంటి మా ఊరు బ్రిటిష్ కాలంలో చాలా వైభవం ఉండేది ఇక్కడ. ఓకే, ఇక్కడ బ్రిటిష్ రాజధాని ఉండేది. ఇక్కడ బ్రిటిషర్స్కి ఇక్కడ ఒక కలెక్టరేట్ ఉండేది. ఇక్కడ కలెక్టరేట్ అంటే ఈ జిల్లా హెడ్, ఇది ఎక్కడ ఉన్నారు, గుంటూరు జిల్లాలో పార్టు, వెస్ట్ గోదావరిలో పార్టు కలిపి కృష్ణా జిల్లా, ఈ కృష్ణా జిల్లా కలిపి పెద్ద జిల్లా. ఆ జిల్లా ఇక్కడ ముఖ్య కేంద్రంగా ఉండేది. ఇక్కడ నుంచి ఓడలు వెళ్తూ ఉండేవి, వ్యాపారాలు జరుగుతూ ఉండే. ఇక్కడ పెద్ద వైభవపేతంగా ఈ ఊరు విరాజిల్లింది. ఓకే, అలాంటిది గ్రాడ్యువల్గా స్వాతంత్రం వచ్చిన తర్వాత మెల్లగా మచిలీపట్నం పోర్టు మూతపడుతూ మెల్లగా ఈ ఊరు విజయవాడ క్రీనీడలో, మచిలీపట్నం మున్సిపాలిటీగా ఉన్నప్పుడు విజయవాడ పంచాయతీగా ఉంది. ఓకే, అట్లాంటిది విజయవాడ 1864 సంవత్సరంలో ఒక టైడల్ వేవ్ వస్తే, ఉప్పెన వస్తే 30,000 మంది చనిపోయారు ఈ మచిలీపట్నంలో. అంటే అప్పుడు జనాభా ఎంత? 1864లో 30,000 మంది చనిపోయేంత జనాభా ఇక్కడ ఉందంటే ఊరు ఎంత పెద్దది. ఆ 30,000 మంది మరణానికి స్మారకంగా కోనే సెంటర్లో ఆ స్తూపం కట్టారు. ఈ రోజుకి ఆ 30,000 మంది చనిపోయినప్పుడు చాలా మంది ఎవరెవరు బ్రిటిష్ వాళ్ళు చనిపోయారో వాళ్ళందరూ సమాధులు కూడా బందరకోటలో ఉన్నాయి. అంత పెద్ద నగరంగా ఉన్నటువంటి మచిలీపట్నం మెల్లమెల్లగా విజయవాడ క్రీనీడలో ఆ చీకట్లో మసకబారిపోయింది మచిలీపట్నం. మళ్ళీ మా ఊరు తిరిగి ఆ పూర్వవైభవాన్ని సంపాదించాలంటే మచిలీపట్నంలో పోర్టు నిర్మాణం పూర్తవటం తప్పితే మరొక మార్గం లేదు. ఇది నేనొక్కనే కాదు, ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడు నమ్ముతాడు. మా విశ్వాసం అది, వాస్తవం కూడా అది. అందుకోసం మచిలీపట్నం పోర్టు మీద అంత మాకు మమకారం. సార్ మీలాంటి డైనమిక్ లీడరే రిటైర్మెంట్ తీసుకుంటే మిగతా వైసీపీ లీడర్స్ గురించి ఏంటి సార్? నాట్ ఓన్లీ వైసీపీ, ఇది వైసీపీ టీడీపీ అనే ఇష్యూ కాదు. అక్కడ నా వరకు ఇది నా వ్యక్తిగతం. 25 ఏళ్ళు రాజకీయాల్లో స్ట్రాంగ్ పిల్లరే ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటే మిగతా పిల్లర్ సంగతి ఏంటి అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ పిల్లర్, మిగతా చిన్న పిల్లర్లన్నీ కూడా జెండా మోసే కార్యకర్తలందరూ కూడా చిన్న పిల్లర్లు. ఓకే, పేరు నాని వ్యక్తిగతం రిటైర్మెంట్ అనేది నా భావన ఏంటంటే 25 ఏళ్ళు, 1997లో నాకు పెళ్ళయింది, 94లో పెళ్ళయింది, 99లో పోటీ చేశాను. ఓకే, ఎమ్మెల్యేగా పోటీ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు రాజకీయాల్లోనే మునిగి తేలిపోయాం. ఒక 10 ఏళ్ళన్నా కుటుంబం కోసం, నా కోసం బతుకుదామని. ఇన్నాళ్ళు రాజకీయం కోసం బతికాను, లేదా ఈ ఊరు కోసం బతికాను. చివరి ఇంకా మా అయితే ఇంకో 10 ఏళ్ళు శుభ్రంగా కాళ్ళు చేతులు అన్ని పని చేస్తూ ఉంటానేమో. ఈ 10 ఏళ్ళన్నా నా కోసం బతుకుదామని చెప్తే స్వార్థ చింతన, నా కోసం బతుకుదాం, నేను నా కుటుంబం. అంటే ఇప్పుడు కిట్టు గారికి మీరు హెల్ప్ చేయాలి ఎలక్షన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కిట్టే కదా, ఎవరి నుంచున్నా హెల్ప్ చేస్తాను. అంటే ఇది హెల్ప్ నాకు ఎక్కడ నా మాట చెల్లుబాటు అవుతుంది, నా మాట ఎవరైతే వింటారో అన్న చోట కిట్టుయే కాదు, ఎవరు వైసీపీ వాళ్ళ నుంచున్నా కూడా ఎప్పుడూ పనిచేస్తాను. ఇప్పుడే కాదు, ఎప్పుడూ పనిచేస్తాను. ఓకే సార్, ఇంకో చిన్న వార్త వచ్చింది ఏంటంటే కొడాలి నాని గారు మిమ్మల్ని ఇప్పుడు చూసినా మీ పాదాలకి దండం పెడతారు అని విన్నాను. అంటే కొడాలి నాని అంటే లైక్ టెర్రర్ కదా, ఆయన మొత్తం పాలిటిక్స్లో ఆయన మాటలు అంటే, ఆయన విధానం అంటే అందరికీ టెర్రర్. మీరు ఆయన ఎంతలా ఏం భయపెట్టారు సార్? లేదు, మీ ఇద్దరిది ప్రేమ అంతే, ఒకళ్ళ మీద ఒకళ్ళకి అభిమానం, ప్రేమ. అంటే మరి కాళ్ళకి దండం పెడతా అంటే సరదా. అంటే నేనేం విన్నానంటే మీరు కొడాలి నాని, వంశీ గారు థిక్కెస్ట్ ఫ్రెండ్స్. కొడాలి నాని నేను బాగా క్లోజ్ ఉంటా, వంశీ కొడాలి నాని బాగా క్లోజ్ ఉంటా. ఓకే, కానీ సీఎం గారి దగ్గర అన్ని గాసిప్స్ వెళ్తాయని విన్నా, అది మీరే చెప్తారు అని. గాసిప్ చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? ఎందుకోసం ఆయన మీ కాళ్ళకి దండం పెడతారు అని. గాసిప్ చెప్పాల్సిన అవసరం లేదు. నేనైనా నాలా కొడాలి నాని గారికి అయినా, లేదా మిగతా ఎమ్మెల్యేలు కానీ, మిగతా మంత్రులు కానీ, ఎవరైనా జగన్ గారి శ్రేయస్ కోసం బయట ఇదిగో మన గవర్నమెంట్లో ఇది కరెక్ట్ కాదు, ఇది సరి చేసుకుందాం, ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇట్లా అని చెప్తాం. అవి చెప్తాం కానీ గాసిప్స్ ఏ ఉండవు.
వాస్తవాలనే చెప్తాం. సమాజంలో ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మనం ఏ నిర్ణయం మార్చుకుని తీసుకోవాలి, ఏం సరి చేసుకోవాలి అవి చెప్తుంటారు అంతే. ఎవరైనా నాతో పాటు అందరూ చెప్పేది అదే. ఓకే, దానికోసమే సరదాగా నా మీద ప్రేమ ఎక్కువై కాళ్ళకి నమస్కారం పెడతా ఉంటాడు. సార్ కొడాలి నాని గారు చంద్రబాబు నాయుడు పైన చంద్రబాబు నాయుడు గారి పైన అలా కామెంట్ చేశారు కదా పబ్లిక్లో, ఆయన ఫ్యామిలీ గురించి. ఫ్యామిలీ గురించి చేయలేదు, ఆయన చేశారు కదా సార్. ఛాలెంజ్ చేస్తాను ఎవరినైనా సరే, మీ ఛానల్ కానీ లేదా మీ ఇష్టం, ఏ వ్యక్తుల పేర్లు చెప్తారో వాళ్ళని కానీ ఛాలెంజ్ చేస్తున్నాను. కొడాలి నాని గారు, కొడాలి నాని గారు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని చిన్న మాట అంటే మీకు వీడియో ఒకటి చూపించండి. బాబు గారు ఏడ్చారని కూడా. ఆయన కొడాలి నాని గారు బాబు గారు ఏడ్చారంటే బాబు గారు రకరకాల కారణాలు ఉంటాయి. బాబు గారు ఏడ్చిన దానికి కొడాలి నాని అనేది అసలు మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు కుటుంబం గురించి అసలు మాట్లాడలేదు. ఓకే, వల్లభనేని వంశీ గారు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ పైన కామెంట్ చేశారు కదా, దీనిపైన మీరేమంటారు? అలా చేయకూడదని అంటారు. కాకపోతే ఆయన ఏం చెప్తాడంటే, లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ నడిపేటువంటి యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి. ఆ యూట్యూబ్ ఛానల్స్ ఐడి అంతా కూడా లోకేష్ ఇంట్లోనే ఉంటాయి. ఆయన్ని నాకు తెలుసు, నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆ ఐడీలు, ఆ యూట్యూబ్ ఐడీలు అన్నీ నాకు తెలుసు. ఆ యూట్యూబుల్లో నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నాటి చిన్న కూతురు, నా కూతురుని, నా భార్యని నన్ను అసభ్యంగా ఇష్టానుసారం పచ్చి బూతులు తిట్టిస్తున్నారు. అందుకని ఆ బాధతో నేను అన్నాను. వంశీ గారు చెప్పాడు ఆయన. తర్వాత విత్డ్రా చేసుకుంటున్నానని కూడా మాట్లాడాడు ఆయన. అచ్చా, నన్ను బాధతో అన్నప్పుడు ఆ బాధకు తట్టుకోలేక పబ్లిక్ లో ఎంతమంది మధ్యలో వాళ్ళు కూడా యూట్యూబ్ లోనే కదా లోకేష్ ఏదైతే నడుపుతున్నాడో, లోకేష్ నడిపేటువంటి డైరెక్ట్ గా చెప్పలేదు కదా, ఆయన మాటలు యూజ్ చేయలేదు కదా. ఆయన కాదమ్మా, ఇప్పుడు ఈ ఛానల్ జాఫర్ గారిది. జాఫర్ గారి ఛానల్లో మీరు ఎవరెవరితోనో బూతులు తిట్టిస్తారనుకో పేరు నానిని, అది జాఫర్ గారికి సంబంధం లేదని అంటే ఎట్లా? అంటే డైరెక్ట్ గా చెప్పడం వేరే, వేరే వాళ్ళ చేత చెప్పడం వేరే కదా. ఇప్పుడు ఈ ఛానల్ ఉంది, ఈ ఛానల్లో ఎవరెవరో వ్యక్తుల్ని అంటే బూతులు తిట్టించి దాన్ని మీరు అప్లోడ్ చేశారనుకోండి యూట్యూబ్లో, అంటే మీరు కూడా మిస్టేక్ కూడా అవ్వచ్చు కదా. మిస్టేక్ ఎందుకు అవుతుంది? రిపీటెడ్గా జరుగుతున్నాయి. అతను చెప్పాడు రిపీటెడ్గా జరుగుతున్నాయి, కంటిన్యూస్గా అదే పనిలో ఉంటున్నారు. పోనీ నన్ను తిట్టండి, వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చాను కాబట్టి నన్ను తిట్టండి. కానీ నా శ్రీమతిని, నా కూతుర్ని, చిన్న కూతుర్ని తిట్టిస్తున్నారు కాబట్టి నేను ఆ బాధలో నేను అన్నాను, అవి విత్డ్రా చేసుకుంటున్నానని కూడా తర్వాత ఇచ్చాడు కూడా ఆయన. ఇచ్చాడు ఆయన. సార్ వినండి సార్, చెప్పండి అమ్మా. ఆయన ఫ్యామిలీ గురించి తిట్టారు, ఈయన కూడా రిటర్న్ ఫ్యామిలీ గురించి తిట్టారు కదా, తేడా ఏముంది? బాధ తెలియాలి కదా అంటాడు. వాళ్ళకి కూడా బాధ తెలియాలి కదా. ఇప్పుడు నా కుటుంబాన్ని తిట్టిస్తున్నప్పుడు మీకు కూడా బాధ తెలియాలి కదా. కుటుంబాన్ని తిడితే ఎట్లా తిట్టాను ఆయన అదే చెప్పాడు కదా. నేను వెనక్కి తీసుకుంటున్నాను, అది పొరపాటే, కాకపోతే నన్ను తిట్టారు, నా కుటుంబాన్ని తిట్టించారు కాబట్టి నేను కూడా తిట్టానని చెప్పాడు ఆయన. ఓకే, లోకేష్ గారి రెడ్ బుక్ లో మీ పేరు ఉందా? రెడ్ బుక్ ఉందా ఆయన దగ్గర? ఉందంట, ఒక లిస్ట్ ఉందంట, దాంట్లో మీ పేరు కూడా ఉందా? ఉందా తెలియదు, నాకెలా తెలుస్తుంది? మీతో ఏమైనా చెప్పాడా నా పేరు ఉందని? చెప్పలేదు, నెక్స్ట్ టైం అడగాలనుకుంటున్నా. అడుగమ్మా లోకేష్ గారిని అడుగు. ఉందంటే మంచిదేగా. మంచిదా? ఎందుకు అంటే నా పేరు చెప్పిస్తే రామకోటి లాగా నా పేరు కూడా రాసుకుంటున్నాడేమో అని చెప్పాను కాలక్షేపంగా. అంటే పాదయాత్ర చేసినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు రామకోటి రాసుకుంటారు కదా. ఓకే, రామకోటి రాసుకుంటే అట్టగా నా పేరు ఏమైనా రాసుకుంటున్నాడు అన్నా. ఇప్పుడు టీడీపీ ఇంకా జనసేన పార్టీ కొలాబ్ అయ్యారు కదా, మీరేమంటారు ఆ కొలాబ్ అయ్యడానికి? జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఒంటరిగా కొట్టలేకపోతున్నాం, మేము ఒంటరిగా ఓడించలేము కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బలవంతుడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో చాలా బలంగా ఉన్నాడు. మాకంటే వయసులో చిన్నవాడైనా, తక్కువ అనుభవం ఉన్న, ప్రజల్లో మమేకమైపోయాడు, ప్రజల హృదయాల్లో పెద్ద గొప్ప స్థానాన్ని సంపాదించేసుకున్నాడు. అటువంటి వాడిని ఢీకొంటాలంటే ఒక్కడి వల్ల అవ్వదు, ఇద్దరు ముగ్గురు ఉంటే తప్పితే ఓడించలేమని చెప్పారంటే వాళ్ళ మీద వాళ్ళకి విశ్వాసం లేక పక్కవాడి బలాన్ని అప్పు తెచ్చుకుంటున్నాడు. ఏమంటారు? రాజకీయాల్లో బలహీనలు వాళ్ళు, రాజకీయాల్లో బలహీనలు కాబట్టి రాజకీయాల్లో ప్రజల్లో ఒక బలవంతుడిని ఢీకొట్టడానికి కలిసి వస్తున్నారు. అంటే ఇది మీకు ప్లస్ పాయింట్ అంటున్నారా వైసీపీ వాళ్ళు? జగన్ వ్యక్తిత్వానికి ప్లస్ పాయింట్. ఓకే, అంటే భయమే అనిపించట్లేదా? రెండు పార్టీలు వస్తున్నాయి కలిసి, ఒక్క పార్టీ కాదు. ఎలక్షన్స్ లో ఓడిపోతారు. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వస్తే బీజేపీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి వచ్చారు కదా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పారిపోయాడా? కొన్ని 175 స్థానాల్లో పోటీ పెట్టలేదా? కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వేరే కదా. ఏముంది సిచ్యువేషన్? పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ పెరిగారు కదా. కొత్తగా పెరిగారా? ఇంకా ఎక్కువ పెరిగారు. మామూలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రిప్షన్ పెరిగినట్టే ఫ్యాన్స్ పెరిగారా?
అలా అని కాదు, ఆయన మాటలకి ఫ్యాన్స్ ఆయన మాటలకి ఏం మాటలు మాట్లాడాడు? పూటకు ఒక మాట, రోజుకు ఒక మాట. ఒకరోజు చంద్రబాబు మంచోడు, చంద్రబాబుకి అనుభవం ఉంది, మీరు ఓటేయండి నేను ప్రశ్నిస్తాను ఒకరోజు చెప్పి, మరొక రోజు మనం చంద్రబాబు నాయుడుకి అనవసరంగా ఓటేసాం, చంద్రబాబు నాయుడు పెద్ద మోసగాడు, వాళ్ళ కొడుకు పెద్ద అవినీతిపరుడు, దగాకోరు, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు దగ్గర నుంచి సైకిల్ గుర్తు కొట్టుకొచ్చాడు, ఇతుందా పార్టీ చంద్రబాబు దగ్గర నుంచి చంద్రబాబు ఎన్టీ రామారావు దగ్గర దొంగతనం చేసుకొచ్చాడు తెలుగుదేశం పార్టీని, దమ్ము ఉంటే సొంతగా పార్టీ పెట్టుకోమని చంద్రబాబుని, పార్టీ పెట్టి గెలవాలి అప్పుడు మగోడు, చంద్రబాబు నాయుడిని సర్వనాశనం చేస్తే కానీ రాష్ట్రం బాగుపడదు, ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు తండ్రి కొడుకులు అని చెప్పి ఒకరోజు, మళ్ళీ ఒకరోజు లేదు మళ్ళీ చంద్రబాబుకు అనుభవం ఎవరికి లేదు, మళ్ళీ చంద్రబాబు ఓటేయండి. ఇటువంటి ఊసరవల్లి మాటలు, అవకాశవాద రాజకీయం, లాభాపేక్షతో కూడినటువంటి రాజకీయం. ఓకే, దీనికోసం పెరగాలి ఇక బాగా. కానీ మీరు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ టార్గెట్ చేస్తారు కదా, ఏంటారు ఇంకా రోజా గారు వీళ్ళందరూ ఎక్కువ చేశారు కదా, ఆయన మాట అంటే ఎక్కువ హైలైట్ చేయకుండా ఉంటే ఎందుకు? రాజకీయాల్లో హైలైట్ చేయకుండా ఎట్లా ఉంటారు అంటే? మీరు అలా కదమ్మా, ఎవరైనా రాజకీయాల్లో ఒక విమర్శ చేస్తే ఖచ్చితంగా ప్రతి విమర్శ చేస్తారు. నువ్వు ప్రశ్నిస్తే ప్రశ్నకు సమాధానం చెప్తారు, నువ్వు విమర్శిస్తే తిరిగి ప్రతి విమర్శ చేస్తారు. ఆయన హీరో అయితే మేము మూసు కూర్చోవాలేంటి? ఆయన విమర్శించాడు, ఖచ్చితంగా విమర్శిస్తారు. వైసీపీ వాళ్ళు అందరినీ విమర్శించావు, నిన్ను విమర్శిస్తారు. నువ్వు ప్రశ్నించు, సమాధానం చెప్తారు. అంటే ప్రతి ప్రెస్ మీట్ కి ప్రతి దానికి అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఒకటి పేరు బయటకు వస్తుంది కదా, ఏదో ఒక విధానంగా. ఏం బయటకు వస్తుంది పేరు? లైక్ ఆయన ఇలా చేశారు, ఆయన అలా చేశారు, ఏదో ఒక విధానంగా ఆయన బోధేసే కార్యక్రమం చేస్తున్నాడు, అసత్యాలు మాట్లాడుతున్నాడు, వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడు, మళ్ళీ తిరిగి అయినా వస్తాయి, రాకుండా ఎట్లా ఉంటాయి? ఓకే, నువ్వు అసత్యాలు మాట్లాడావు, నువ్వు నీ వస్త్రాలు విప్పు తీసి చూపిస్తారు, బాబు ఇదిగో నీ నిజాయితీ ఇది, నువ్వు ఇది మాట్లాడుతున్నావు మమ్మల్ని, నీ సంగతి ఏంటి, నువ్వేం చేసావు, నీ రాజకీయ చరిత్ర ఏంటి, నువ్వేమన్నావు, ఎలా మోసం చేసావు, చంద్రబాబు కోసం ప్రజల్ని ఏ రకంగా టోకుగా మోసం చేస్తున్నావు, ఇట్లాంటివన్నీ మాట్లాడతారు. మాట్లాడుకుంటే ఎట్లా ఉంటారు? ఆయన ఏం చెప్పాడు మొన్నదాకా? అసలు కులం లేదు నాకు అన్నాడు. అసలు రాజకీయాలు ఈ కులాలు ఏంటి, అసలు ఈ సమాజంలో కులాలు ఏంటి అన్నాడు. కులాలు లేని సమాజం కావాలన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? మనందరం కాపులందరూ ఓటేయండి, కాపులందరూ కూడా నేను చెప్పినట్టు వినాలి. ఇది ఎక్కడ కులం లేదన్నాడువి, కంటిన్యూస్గా కులం లేదన్నాడే. నువ్వు మరణించే వరకు అదే మాట మాట్లాడాలి కదా. ఓట్లకి ఎన్నికలకి ఒకరోజు కులం లేదంటావు, ఒక ఎన్నికలకి ఒకరోజు కులం ఉందంటావు. మనం కాపులు అంటావు, కాపులకి రెడ్లకి పదవి వచ్చింది, రెడ్లు ముఖ్యమంత్రి చేశాడు, కమ్మలు ముఖ్యమంత్రి చేశాడు, కాపులకి ముఖ్యమంత్రి వద్దా? ఇట్లా కన్సిస్టెంట్గా లేకుండా డిస్కనెక్ట్ అవుతూ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్, అంటే తనిచ్చిన స్టేట్మెంట్కే మళ్ళీ ప్రతికూలంగా మళ్ళీ ఒక స్టేట్మెంట్, జనం సిగ్గుపడేట్టు. ఏంటి అంటే అతను అభిమానించేవాడు, ఇదేంటారు మనవాడు ఇట్లా మాట్లాడుతున్నాడు, నేను అట్టా అన్నాడు, ఇవాళ ఇట్టా అన్నాడు అని చెప్పని వాళ్ళు కూడా బాధపడే రీతిలో మాట్లాడటం. ఒక స్టాండ్ లేకుండా, ఒక విధానం లేకుండా, గాలికి ఎటు వీస్తే అటు వెళ్ళేట్టుగా చంద్రబాబు అవసరాల కోసం రాజకీయాలు చేస్తే ఎట్లా అతను లీడర్ అవుతాడు? షర్మిల గారి పైన ఏంటి? షర్మిల గారు ఏం కావాలి? ఇప్పుడు ఆయన వస్తున్నారు కదా ఆంధ్రాకి, ఆయన వచ్చి మళ్ళీ వైసీపీ లీడర్స్ ని తీసుకెళ్ళిపోరా కాంగ్రెస్ కి? ఎవరు వస్తే వాళ్ళని తీసుకెళ్ళమనండి. అంటే మీకు భయం లేదా? దేనికి భయం? చంద్రబాబు నాయుడు 23 మంది ఎమ్మెల్యేలు పట్టుకుపోతేనే భయపడలేదు. మా దగ్గర సీట్ లేదు, నీకు సీట్ ఈసారి ఆగు, వచ్చేసారి చూద్దాం, ఏదన్నా మన ప్రభుత్వం వచ్చాక నీకేం చూద్దాం, ఈసారి బాగాలేదు ఆగమంటే ఆగమని అతను వెళ్ళిపోతే ఏముంటుంది? ఓకే, థ్యాంక్ యూ సార్.